మాఘపురాణము 23వ అధ్యాయము. బ్రాహ్మణ కన్యల విమోచనమునకు కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించేచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలను ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోనుమని బలవంతము చేయ ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్ము అని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంతకాలంనకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచములు నా తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో త్రివేణి నదిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగిపోవును అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ 4 యథారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము. మాఘపురాణము 23వ అధ్యాయము సమాప్తం.